సో ప్లీజ్ ఏమనుకోకండి, దిస్ ఇస్ అడ్వర్టైజ్మెంట్. నేను మళ్ళీ తీసుకొస్తాను బికాస్ దట్ ఈస్ హౌ వీ డిరైవ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. ఓకే, సో బేసికలీ మనం స్టార్ట్ చేసిన మన కోచింగ్ విత్ రిగార్డ్ టు ద పేపర్ 2. ఓకే, దట్ ఈస్ ద ప్రైస్ ఫర్ ద పేపర్ అండ్ ఫుల్ సిలబస్ ఇస్ ఎనీహౌ కవర్. టెస్ట్ సిరీస్ ఇస్ దేర్, రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, హైబ్రిడ్ క్లాసెస్, మీరు ఎలా అయినా తీసుకోండి, పర్వాలేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ MCQs నేను డిస్కస్ చేస్తున్నాను. ఆ విధంగా మీరు ఒకవేళ సెల్ఫ్ స్టడీ చేస్తేనే యూ విల్ గెట్ ఇట్, అదర్వైజ్ రావడం చాలా కష్టం అవుతుంది. ప్లస్ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ పేపర్ 1లో కూడా కొంచెం హెల్ప్ చేయండి సార్, బికాజ్ ఫస్ట్ టైం రాస్తున్నా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ దెమ్ ఓకే, కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. పేపర్ 1 ఎట్లా ప్రిపేర్ చేయాలి, వెరీ క్రిస్ప్ నోట్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇచ్చేస్తాను. తెలంగాణ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, బడ్జెట్ అయినా సరే, ఎకనామిక్స్ సర్వే అయినా సరే, MCQs అండ్ ప్రాక్టీస్ సెషన్స్ ఆల్ విల్ బి గివెన్ టు యూ 1499. సో క్లబ్ చేసి అని తీసుకోండి, ఆర్ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దిస్. These are classes will not be there for this అండి. క్లాసెస్ ఎనీహౌ లైవ్ క్లాసెస్ ఆర్ దేర్, హైబ్రిడ్ క్లాసెస్ ఆర్ దేర్. ఇది ఫుల్ ఫ్లెజ్ కోర్స్ ఉంది. ఇంకా 3 months, ఇంకా 2.5 months టైం ఉంది. జస్ట్ 20 days ahead ఉన్నారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, యూ కెన్ బీ ఇన్ ద రేస్. ఓకే, రైట్. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే చాలా ఫోకస్గా ప్రిపేర్ చేయండి. స్మార్ట్ వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేక్ షూర్ దాట్ యూ కంటిన్యూస్లీ సెల్ఫ్ అసెస్మెంట్ చేయాలి, MCQs రాయాలి, కాంపిటీషన్ చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే సంథింగ్ విల్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ కోచింగ్. లేకపోతే ఓకే, టైం వేస్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, రైట్. నౌ లెట్ us స్టార్ట్ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ విత్ రిగార్డ్ టు వాట్ MCQs. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే MCQs డెఫినెట్గా చేయాలి, చాలా అసెస్ చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఎవ్రీ యూనిట్లో 100 MCQs ఉంటాయి కాబట్టి యూనిట్ 10 వరకు వచ్చే వరకు 1000 MCQs విల్ బి దేర్. అండ్ మోర్ ఇంపార్టెంట్, మై కోర్స్ USP ఏముందంటే 45 days కోర్స్ అయిన తర్వాత, అంటే కోర్స్ యాక్చువల్లీ సిలబస్ అయిన తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ వాట్ ఎవ్రీ 3rd or 4th day MCQs ఉంటాయి. స్టాటిక్, కరెంట్ అఫైర్స్ విల్ బి డిస్కషన్ ఉంటుంది. ప్లస్ యూ విల్ ఆల్సో బీ హ్యావింగ్ వాట్ న్యూమెరికల్స్. ఇవి మనం ఎగ్జామ్ రాయే వరకు చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో వెరీ బిగ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. డోంట్ స్కిప్ దిస్. లెట్ us గో అహెడ్ ఇన్ అవర్ MCQ డిస్కషన్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, దీస్ ఆర్ వెరీ కామన్ డేటా వాట్ ఐ వాంట్ టు డిస్కస్. ఇవన్నీ పిల్లలు రాసేసిండ్రు ఆల్రెడీ. ఓకే, సో ఐ వాంట్ టు షో యూ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైక్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ ఉందండి, రైట్. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో మన సిలబస్లో యూనిట్ 2లో వీఆర్ హ్యావింగ్ వాట్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఉంది కదా. We are having forest resources, right or wrong? Yes, we are having forest resources, very true. Now Forest Right Act 2006 కూడా చదవాలి మీరు, వైల్డ్ లైఫ్ యాక్ట్ కూడా చదవాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ కూడా చదవాలి. ఇట్లా యాక్ట్ చదువుకుంటేనే, ఆ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్ చదువుకుంటేనే యూ విల్ గెట్ సంథింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. 1-liner క్వశ్చన్ వస్తుంది. అండర్ ద సెక్షన్స్ సో అండ్ సో హూ హ్యాస్ బిన్ ఎంపవర్డ్ అని వస్తుంది, ABCD. మరి యాక్ట్స్ మీరు చదవలేదంటే ఎట్లా క్రాక్ చేస్తారు? క్రాక్ చేయలేరు. ఆల్వేస్ రిమెంబర్, ఓకే, మినిమం స్టడీ చేయొద్దు, మ్యాక్సిమం స్టడీయే చేయాలి. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ నార్మ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ అనమాట. ఓకే, డోంట్ డూ మినిమం స్టడీ, డూ మ్యాక్సిమం స్టడీ చేయాలి మీరందరూ. ఓకే, వన్ ఆఫ్ ది UPSC టాపర్ మన దూరదర్శన్ న్యూస్లో ఆమె వచ్చింది ఏమన్నారంటే, ఎన్ని అవర్స్ చదవాలి మేడం అని అడిగిండ్రు. అడిగితే వాట్ షీ సెడ్, ఎన్ని అవర్స్ మీరు చదువుకోగలరు, అన్ని అవర్స్ చదువుకోండి. సో హౌ మెనీ అవర్స్ యూ వాంట్ టు స్టడీ, యూ స్టడీ. సో హౌ స్వీట్ అండ్ సింపుల్ ఆన్సర్ దిస్ ఇస్. సో దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఫాలో. చూడండి ఇక్కడ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఆఫ్ 2006, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ that can be held and lived in for the habitation and self cultivation by the forest dwellers. సో ఇలాంటి క్వశ్చన్స్ రాలేదంటే రాదు అని అనుకుంటే ఎంత పెద్ద తప్పు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు నో దిస్ క్వశ్చన్స్ ఫర్ షూర్. ఓకే, సెక్షన్ 3 ప్రకారం ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఆఫ్ 2006, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ దట్ కెన్ బీ హెల్డ్ అండ్ లివ్డ్ ఇన్ ఫర్ ఎ హ్యాబిటేషన్ అండ్ సెల్ఫ్ కల్టివేషన్ బై ది ఫారెస్ట్ డ్వెలర్స్. ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు, ఓకే, మేబీ మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బి ద ట్రైబల్ పీపుల్. ఓకే, ఫారెస్ట్లో ఒకవేళ వాళ్ళు ఉంటున్నారంటే మ్యాక్సిమం ఓకే ల్యాండ్ ఏరియా ఎంత వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు. ఓన్ చేసిన ల్యాండ్లో దే హ్యావ్ టు
హ్యాబిటెట్ అంటే వాళ్ళు అక్కడ ఉండాలి కూడా, వాళ్ళు షెల్టర్ కూడా కట్టాలి, ప్లస్ సెల్ఫ్ కల్టివేషన్ కూడా చేసుకోవాలి. రైస్, వీట్ ఏదైనా గ్రో చేసుకొని వాళ్ళు సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ కూడా చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ వాళ్ళకి గవర్నమెంట్ ఎంత పెట్టిందంటే 4 hectares వరకు వాళ్ళు దే కెన్ ఓన్ ఇట్, దే కెన్ హ్యావ్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ దిస్ వే. విత్ రిగార్డ్ టు లార్ యాక్ట్ కూడా ఉంది మన దగ్గర. లార్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, అది కూడా మనం చదువుకోవాలి. అందులో కూడా సూపర్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య ఈ లార్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దట్ సరోవర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ త్రూ వాట్ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి వెళ్తుంది. వీళ్ళది 150 అపార్ట్మెంట్స్ మొత్తం డెమాలిష్ చేయాలంట, 150 ఫ్లాట్స్ డెమాలిష్ చేయాలి, 2 పెద్ద పెద్ద అపార్ట్మెంట్ డెమాలిష్ చేయాలంట ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం. సో వాళ్ళు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి ఎక్కడెక్కడో పోతా అంటున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఎస్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా మనం చదువుకోవాలి. యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ బి వెల్ అక్వైంటెడ్. యాజ్ ఎ అసిస్టెంట్ ఇంజనీర్ కాబట్టి అన్నీ తెలవాలి. You will be dealing with the sections only. Consider the following statements regarding the legal attributes of titles issued under the FRA 2006. Legal attributes అంటే లీగల్లీ మీ దగ్గర ఒక ల్యాండ్ టైటిల్ ఉంటే, ఈ ల్యాండ్ టైటిల్ ఉన్నప్పుడు అట్రిబ్యూట్స్, ల్యాండ్ టైటిల్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ టైటిల్కి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి అంటే ఎలాంటి నేచర్ది ఉంది, మీరు ఓన్ చేస్తున్నారు ఒక ల్యాండ్. దెన్ వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దట్ ఈ ఫుల్లీ హెరిటబుల్. నేను తర్వాత నా పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు, నా వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, ఈవెన్ మై గ్రాండ్ సన్స్ కెన్ ఆల్సో యూజ్ ఇట్. హెరిటబుల్ బట్ స్ట్రిక్ట్లీ నాన్ ట్రాన్స్ఫరబుల్. అంటే నేను నా చాచాకి ఇవ్వలేను, మామకి ఇవ్వలేను, బాబాయికి ఇవ్వలేను, ఎవ్వరికి ఇవ్వలేను. I cannot give it to anybody. That's why this is very right. Title must issue jointly in the name of both the houses. Very very true. Even if for the Indiramma Illu also very important scheme, and if you are not studying scheme in the paper one, then you are gone. I have already told you that 60-65 marks మీరు స్కోర్ చేయండి కోర్ సబ్జెక్ట్, 30-35 మార్క్స్ నేను మీకు కాంట్రిబ్యూట్ చేస్తాను విత్ రిగార్డ్ టు ద కరెంట్ అఫైర్స్. సో 110-115 మార్క్స్ మీకు పేపర్ 1లో వస్తే యూ విల్ బీ వెరీ వెరీ వెల్ ప్లేస్డ్. కొంచెం నా సపోర్ట్ తీసుకుంటే అన్నీ అయిపోతాయి. అన్నీ మీరు కంపైల్ చేసుకోలేరు కాబట్టి కొంచెం వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ వాట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ మనం తీసేయాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్. సో దట్ ఎ స్టూడెంట్ కెన్ బీ బెటర్. వెన్ హీ ఈజ్ నాట్ కన్ఫ్యూజ్, స్మార్ట్గా చదువుకుంటాడు. ఎందుకంటే అంటే ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అన్నీ తెలుసు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను చదువుకుంటా అంటే కుదరదు. సో ద టైటిల్స్ మస్ట్ బీ ఇష్యూడ్ జాయింట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ బోత్ హౌసెస్. ఈవెన్ 2 BHK స్కీమ్ అయినా సరే, ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అయినా సరే, ది హౌసెస్ విల్ బీ ఆన్ ది ఉమెన్ నేమ్. జాయింట్ నేమ్లోనే ఉంటుంది, లేకపోతే ఉమెన్ నేమ్. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్. Women empowerment, one of the important initiative. Answer is what? See, both 1 and 2. This is again very important. Chudandi, which body has the explicit nodal authority under section 6 of FRA 2006 to initiate the process for determining the nature and extent of forest right? Ante forest right rights with regard to ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి, ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి, అండ్ నేచర్ ఏముంది. నేచర్ అంటే ఏంటి, ఎవరికైనా మనం సేల్ చేయొచ్చా, లేకపోతే గిఫ్ట్ ఇవ్వచ్చా, లేకపోతే వాట్ క్యాన్ వీ కల్టివేట్, వాట్ క్యాన్ వీ నాట్ కల్టివేట్, ఎంత ల్యాండ్ సీలింగ్ ఉంది విత్ రిగార్డ్ టు ఫారెస్ట్ ల్యాండ్. సో అవన్నీ డిటర్మైన్ చేయడానికి ఫారెస్ట్ ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా డిటర్మైన్ చేయాలి, ఏదైనా రైట్స్ ఇవ్వాలి ఫారెస్ట్ డీలర్స్కి, లేకపోతే వీళ్ళు ఏదైనా వాట్ ఐ సే ఇస్ దట్ లీగల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, who will decide all of that? It is basically what? Our Gram Sabha. Gram Sabha has been empowered as a nodal authority under section 6 of FRA Act of 2006 to initiate the process for determining the nature and extent of the forest. How beautiful this question is there. Inkoka chala important question chudandi. Section 3 2 of section 3 of subsection 2 of FRA 2006 permits the diversion of forest land for the development facilities. Very very important. ఈ మధ్య అదే అవుతుంది కదా, ఇప్పుడు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఆబ్వియస్లీ నాట్ ఏ ఫారెస్ట్ ల్యాండ్, కానీ డెవలప్మెంటల్ కోసం ల్యాండ్ మాత్రం గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది కదా. ఎస్, సెక్షన్ 3 ఆఫ్ సబ్సెక్షన్ 2 ఆఫ్ FRA Act 2006 permits the diversion of forest land for the development activities. With which of the following strict conditions? Guardrails. Guardrails అంటే ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్కి డెవలప్మెంటల్ ల్యాండ్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నా అంటే మార్కెట్ ప్లేస్ అయినా మండీ అయినా కడుతున్నారు, లేకపోతే ఒక ఫ్లైఓవర్ అయినా కడుతున్నారు, ఒక సబ్వే అయినా కడుతున్నారు, ఒక డ్యామ్ అయినా కడుతున్నారు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ద డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చేయడానికి మీరు ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ యూజ్ చేస్తే
మీరు ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ యూజ్ చేస్తే వాట్ ఈస్ ద స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ here is 1. Answer here is 1. Less than 1 hectare of forest land to be diverted and maximum 70 trees felled per hectare subject to gram sabha approval istene ivanni jaragali. So this is less than 1 hectare of forest land divert cheyochu, maximum 75 trees మీరు ఫెల్ చేయొచ్చు అనమాట, అంటే కట్ చేయొచ్చు. అది కూడా గ్రామ సభ అప్రూవల్ తీసుకుంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే, దిస్ ఇస్ వాట్. సో నా సజెషన్ మీ అందరికీ ఏముందంటే, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఓకే, దిస్ ఈజ్ మన ఫారెస్ట్ రిసోర్సెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ మెడిసిన్స్ ఏరోమేటిక్ ప్లాంట్స్ విత్ యాక్టివ్ ఫార్మాసిటికల్ అప్లికేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు AEE లాస్ట్ టైం క్వశ్చన్స్ వచ్చినాయి. వేరే బోర్డ్స్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు అంటే ఇలా కూడా అడుగుతున్నారు. ఓకే, Catharanthus rosea, okay, is a source of vinblastine and vincristine used for what anti-cancer drugs. Okay, very good. Forest resources లో ఎన్ని రిసోర్స్ ఎంత మంచి మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. Rauwolfia serpentina యూజ్ యాజ్ ట్రాంక్యులైజర్స్, సెడేటివ్స్ అంటే నష రావడానికి. Dioscorea floribunda, okay, used for what? Steroid hormones and contraceptives, contraceptive emergency pills, pregnancy. Steroid hormones అంటే testosterone levels, అంటే జిమ్ చేసిన వాళ్ళు ఇవన్నీ కార్టిసోల్ ఇవన్నీ ఇఫ్ దే హ్యావ్ ఇట్ నో వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ విల్ రిలీజ్ మోర్. ఓకే, కింకోనా ఆఫిసినాలిస్, ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫర్ వాట్? మలేరియా ట్రీట్మెంట్కి. సో హౌ బ్యూటిఫుల్ ది ఫారెస్ట్ రిసోర్సెస్ ఆర్ దేర్. ఇలా మీరు చదువుకుంటే దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ యు ఆర్ ఫిట్ టు గో అనమాట. ఒకవేళ ఇంత డీప్గా చదవట్లేదంటే పైన చదువుకుంటున్నారంటే చాలా కష్టం అవుతుంది. న్యూమెరికల్స్తో పాటు ఓకే సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ప్లస్ కరెంట్ అఫైర్స్. న్యూమెరికల్స్ పర్ సబ్జెక్ట్ డెప్త్గా మీరు చదువుకోవాలి, ప్లస్ కరెంట్ అఫైర్స్. ఈ 3 చదువుకున్న తర్వాత కంటిన్యూస్ అసెస్మెంట్ చేస్తేనే, కంటిన్యూస్ MCQ రాసుకుంటూ, ఓకే, కీపింగ్ ఆల్ మై గైడెన్స్ ఇన్ టు కన్సిడరేషన్, దేర్ ఈస్ అ ఫేర్ ఛాన్సెస్ ఉంటుంది సో దట్ యూ కెన్ క్రాక్ ది ఎగ్జామినేషన్. ఐ hope this is all clear to you. You can just call to the number to this, I or myself or assistant will, because after 5 o'clock he will go, so I will be only the lifting call. Before 5 o'clock he will be lifting and giving me also. If you have any doubts, please do call to me. Okay, and join the course. It's like chara time undi, no need to worry about it. Okay, sometimes what happens is when it is near, no, when the exam is near, you will be more చాలా తొందరగా చదువుకుంటారు. ఎగ్జామ్ దూరంగా ఉంటే ఇంకా లేట్గా చదువుకుంటారు. సో అలాంటి మైండ్ కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది కాబట్టి స్టిల్ మన దగ్గర 2.5 months of time is there. We are not late. మీరు అందరూ లేట్ ఏం కాదు. You can easily cover the syllabus. ఈజీగా ఉంది కాబట్టి. I hope this is all clear to you. Take care. I'll see you in the class. Bye bye. Have a nice day.